హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సీరియల్ నటి దీపికా రంగరాజ్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ బ్రహ్మముడి సీరియల్లో కావ్య అంటే అందరిట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా ఆమె ఆ సీరియల్ ద్వారా గుర్తింపు అయితే పొందారు. ముఖ్యంగా రాజ్తో ఆమె చేసే సన్నివేశాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీరియల్లో అమాయకంగా కనిపిస్తూ ఓర్పు సహనం ఉన్న భార్యలా ఎంతో సహజంగా నటించారు దీపిక. అలా ఆ సీరియల్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయిన ఈమె అంతకు మించి అన్నట్లు టీవీ షోలో వచ్చినప్పుడు వచ్చిరాని తెలుగులో డబుల్ మీనింగ్ డైలాగ్స్తో మరింత పాపులర్ అయితే అయ్యారు. ఇక ఇదే కోవలో మానస్తో టీవీ షోస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా డబుల్ మీనింగ్స్తో మాట్లాడడంతో సీరియల్లో ఇంత పద్ధతిగా ఉండే కావ్య ఏంటి ఇలా మాట్లాడుతుందని చాలామంది అయితే కామెంట్స్ పెట్టడంతో వారికి స్పందించిన కావ్య, నాకు మాటలు అలా ఫ్లోలో వస్తాయని, అందరినీ ఎంటర్టైన్ చేయడం తప్ప ఆ మాటలో వచ్చే డబుల్ మీనింగ్స్ నేను పట్టించుకోనని, నేను ఎవరి కోసం మారనని చెప్పడంతో ప్రస్తుతం ఆ మాటలు తెగ వైరల్గా మారాయి. అసలు దీపికా రంగరాజన్ న్యూస్ రీడర్గా పనిచేస్తూ సీరియల్స్లోకి ఎలా ప్రవేశించారు, చెన్నై నుంచి ఆమె హైదరాబాద్కి ఎలా వచ్చారు, దీపికని తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి పంపించేశారా, ఈమె ఇంట్లో ఎవరికి తెలియకుండా తన లవర్ని మ్యారేజ్ చేసుకుందాం వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. కావ్య అసలు పేరు దీపికా రంగరాజన్. ఈమె 1995 సెప్టెంబర్ 29న తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పేరు రంగరాజన్. ఈయన వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవారు. ఇక ఈమె తల్లి పేరు సిరివి. ఈమెకు ఒక అక్క కూడా ఉన్నారు. ఇక దీపిక స్కూలింగ్ మొత్తం కూడా చెన్నైలోని బండ్రోతులోనే జరిగింది. చదువుల్లో ఎప్పుడు ఫస్ట్ ఉండే కావ్య బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలనుకునేది. అలా ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రావడంతో ఆ తర్వాత బీటెక్ కోసం హీరో విజయకాంత్ గారి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు. అలా తన బీటెక్ పూర్తయిన తర్వాత చెన్నైలో ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. అలా జాబ్ చేస్తున్న తరుణంలో ఆమెకు వచ్చే శాలరీ సరిపోకపోవడంతో ఏదైనా పెద్ద కంపెనీలో జాయిన్ అవుదామంటే తనకు వచ్చిన మార్కులకు పెద్ద కంపెనీలో అవకాశాలు అయితే రాలేదు. ఇక అదే సమయంలో బీటెక్ కాలేజ్ కరస్పాండెంట్ అయినటువంటి విజయకాంత్ గారు కెప్టెన్ అనే ఒక శాటిలైట్ టీవీని లాంచ్ చేస్తున్నారని తెలిసి న్యూస్ రీడర్ కోసం ఆడిషన్ జరుగుతున్నాయని తెలుసుకున్న దీపిక ఇక తన టాలెంట్ని దాంట్లో ట్రై చేయాలనుకుని టీవీ రంగంలోకి అయితే అడుగుపెట్టారు. టీవీ రంగంలో మనీ, ఫేమ్ రెండు వస్తాయని భావించి తన పేరెంట్స్ కూడా చెప్పకుండా ఆడిషన్స్కి వెళ్ళారు. ఇక ఆమె పర్ఫార్మెన్స్ చూసి వెంటనే ఆ ఛానల్లో న్యూస్ రీడర్గా తీసుకున్నారు. ఇక అలా జాబ్ వచ్చిన తర్వాత ఆ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పగా ఈ రంగం మనకు సెట్ కాదు, వద్దని చెప్పారు. న్యూస్ రీడర్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నదని నచ్చజెప్పి ఆ జాబ్లో కంటిన్యూ అయ్యారు. అలా 2016లో ఒక లేడీస్ హాస్టల్లో ఉంటూ న్యూస్ రీడర్గా కెరీర్ స్టార్ట్ చేశారు దీపిక. అలా న్యూస్ రీడర్గా కొనసాగుతున్న టైంలోనే ఆమెకి యాంకరింగ్ గా కూడా అవకాశాలు ఇవ్వడంతో దీపికాకి కొంతవరకు గుర్తింపు వచ్చిందని చెప్పాలి. కానీ జయా టీవీ, సన్ టీవీతో పోలిస్తే కెప్టెన్ టీవీకి టీఆర్పీ రేటింగ్ చాలా తక్కువగా ఉండటంతో అక్కడ పనిచేసే వారికి చాలా తక్కువ జీతమే ఇచ్చేవారు. అలా రోజంతా వర్క్ చేస్తే 500 నుంచి 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. దాంతో ఎంతో నిరాశపడిన దీపిక యాక్టింగ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. ఇక ఈ విషయం తన పేరెంట్స్ చెప్పగా, నువ్వు చేస్తే న్యూస్ రీడర్ గా చెయ్యి, లేదంటే మ్యారేజ్ చేసుకొని గట్టిగా చెప్పడంతో దీపికకు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ ఈమె తన పేరెంట్స్ని లెక్క చేయకుండా ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ సహాయంతో తమిళంలో స్టార్ట్ అయ్యే ఆండాలు అలగనన్న సీరియల్లో అవకాశం కోసం ట్రై చేశారు. అలా ఆడిషన్స్కి వెళ్ళిన దీపికని వెంటనే అయితే సెలెక్ట్ చేశారు. ఇక ఆ సీరియల్ రిలీజ్ అయ్యి ప్రసారం అవుతున్న తరుణంలో ఈమె సీరియల్లో నటిస్తుందన్న విషయం తన పేరెంట్స్కి అయితే తెలిసింది. దాంతో తన పేరెంట్స్ ఎంతో ఆగ్రహానికి లోనయ్యి నువ్వు వెంటనే ఆ సీరియల్ మానేయి అని చెప్పినా వినకుండా తను అయితే నటిస్తూనే వచ్చారు. ఇక ఆ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు రాలేదని చెప్పాలి. దాంతో ఎంతో నిరాశ చెందిన దీపిక తన అదృష్టాన్ని సినిమాల్లో పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో అవకాశాల కోసం ట్రై చేయగా ఆరడి అనే మూవీలో ఛాన్స్ వచ్చినా పెద్దగా ఆడలేదని చెప్పాలి. అలా ఎంత చెప్పినా దీపిక వినకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో తన పేరెంట్స్ దీపికతో మాట్లాడడం మానేశారు. ఇక ఈ మధ్యలో దీపికకి 2 సినిమాల్లో ఛాన్స్లు వచ్చినా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆ సినిమాల మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో ఆమెకు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవడంతో మరలా ఆమె దృష్టి సీరియల్స్ మీదకే మళ్ళింది. అలా మరలా సీరియల్స్లో అవకాశాల కోసం ట్రై చేయగా లక్ష్మీ కళ్యాణ్ అనే సీరియల్లో నటించగా ఆ సీరియల్కి ప్రజాదరణ లేకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. కానీ దీపిక తన ప్రయత్నాలు ఆపకుండా ట్రై చేయగా చిత్రం బేస్ దాడి అనే తమిళ సీరియల్లో అవకాశం రావడంతో అది చేస్తున్న టైంలోనే ఆ సీరియల్లో హీరోగా చేస్తున్న శివ సతీష్తో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇక వీరిద్దరు కలిసి నటించిన ఆ సీరియల్తో మంచి ప్రజాదరణ రావడంతో వారి రిలేషన్స్ ఇంకా పెరిగిందనే చెప్పాలి. ఇక ఇదే క్రమంలో సీరియల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్యను తన పేరెంట్స్ కూడా దగ్గర తీసుకోవడం జరిగింది. దాంతో ఇక ఆమె ప్రేమ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పగా శివ సతీష్ యొక్క బ్యాక్గ్రౌండ్ నచ్చిన తన పేరెంట్స్ వెంటనే ఓకే చెప్పారు. ఇక అదే టైంలో కరోనా రావడంతో ఆ సీరియల్ మధ్యలోనే ఆపేశారు. దాంతో దీపిక తన సొంత
కోయంబత్తూరుకి వెళ్ళి కరోనా తగ్గిన తర్వాత అతన్ని మ్యారేజ్ చేసుకోవాలని భావించింది. ఇక కరోనా టైంలో దీపికకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువని చెప్పాలి. ఒక పక్కన షూటింగ్స్ లేక తన తండ్రికి కూడా ఉద్యోగం లేకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడడం అయితే జరిగింది. దాంతో ముందు తన పేరెంట్స్ ని ఆర్థికంగా సెటిల్ చేసిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంది దీప. దీనికి శివ సతీష్ కూడా సపోర్ట్ గా నిలిచారు. ఇక కరోనా తగ్గిన తర్వాత దీపిక మరలా అవకాశాల కోసం ట్రై చేయగా తమిళ్లో ఛాన్స్లు అయితే రాలేదు. దాంతో తెలుగులో బ్రహ్మముడి సీరియల్ కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వేరొక దారి లేక ఆడిషన్స్ కి వెళ్ళి సెలెక్ట్ అయితే అయ్యారు. ఇక ఎప్పటిలాగానే దీపిక పేరెంట్స్ సీరియల్స్ నటించొద్దని చెప్పినా కానీ వినకుండా ఏమైతే బ్రహ్మముడి సీరియల్ కి ఓకే చెప్పారు. అలా బ్రహ్మముడి సీరియల్ కోసం దీపిక ఫస్ట్ టైం చెన్నై నుంచి హైదరాబాద్ కి అయితే షిఫ్ట్ అయ్యారు. ఇక ఈ సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యి మానస్ దీపిక యాక్టింగ్ కి మంచి మార్కులు వచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా ఈమె అమాయకత్వ పాత్రలో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న టైంలోనే మానస్ దీపిక అనేక షోలకు వెళ్లడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారని పుకారు షికార్లు అయితే చేసింది. కానీ ఈ వార్త గురించి వీరిద్దరు స్పందించకపోవడంతో నిజమే అని అందరూ అనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే 2023లో మానస్ శ్రీజ నమ్మేని మ్యారేజ్ చేసుకోవడంతో ఈ వార్తకు చెక్ పడిందని చెప్పాలి. ఇక ఈ సీరియల్ మా టీవీలో ఎంతగానో ఫేమస్ అవడంతో మా టీవీలోని ప్రతి షోకి వీరిద్దరిని ఆహ్వానించడం, ఆ షోలో దీపికకు తెలుగు రాకపోవడంతో వచ్చిరాని తెలుగులో డబుల్ మీనింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. అలా దీపిక సీరియల్లో ఎంతో డీసెంట్ గా ఉంటూ టీవీ షోలో ఇలాగా మాట్లాడడం కొంత నెగిటివిటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక దీనికి దీపిక స్పందిస్తూ ఇదే నా స్టైలు, ఎవరి కోసం నన్ను నేను మార్చుకోలేను, నా తల్లిదండ్రుల మాటే వినను నేను, మీరు ఏదో చెప్తే ఎందుకు వింటానని ఘాటైన సమాధానం అయితే ఇచ్చారు. ఇక ఈమె సీరియల్లో నటిస్తున్నందుకు గాను స్టార్టింగ్ లో రోజుకి 5,000 తీసుకుంటే ప్రస్తుతం 10,000 వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఇదిలా ఉంటే 2024లో తన బాయ్ ఫ్రెండ్ ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్న దీపిక బ్రహ్మముడి సీరియల్ సక్సెస్ఫుల్ గా రాణిస్తున్న తరుణంలో ఈ సీరియల్ అవగానే మ్యారేజ్ చేసుకోబోతుందని తెలుస్తుంది. మీకు దీపిక రంగరాజన్ సీరియల్లో ఏ సీరియల్ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.